జీవమార్గం వీక్షకులకు ప్రభు పేరట శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మరొక మంచి విషయాన్ని మనము ఆలోచించేద్దాము. అదేమిటంటే యేసుప్రభు వారు అంటున్నారు, ఒకడు లోకమంతయు సంపాదించుకొని తనను తాను నష్టపరుచుకుంటే లేదా తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏంటి ప్రయోజనము? నిజమే కదా, మన ప్రాణము అన్నిటికంటే విలువైంది. అలాంటి మన ప్రాణాన్ని ఊరికే నష్టపరుచుకోవడం దేనికి? మన ప్రాణాన్ని మనం నష్టపరుచుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏముంది? ఏమీ లేదు అంటున్నాడు. లోకమంతా సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే మనకి ఎటువంటి ప్రయోజనము లేదు. మరి మన ప్రాణం మనకు తిరిగి దక్కాలి అని అంటే యాకోబు గారి పత్రికలో ఒక మంచి మాట రాయబడింది. మొదటి అధ్యాయంలో, నీ ప్రాణాన్ని రక్షించుటకు శక్తి కలిగిన జీవము కలిగిన వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించుడి అంటున్నాడు. కాబట్టి గడ్డి ఎండును, పువ్వు రాలిపోతుంది, కానీ దేవుని వాక్యము నిరంతరము నిలుచును అంటున్నాడు. కాబట్టి నిరంతరము నిలవగలిగిన ఈ వాక్యాన్ని అక్షయ బీజము అంటున్నాడు, శాశ్వతమైన బీజం. ఈ శాశ్వతమైన బీజం వలన మనం పుట్టగలిగితే, తిరిగి జన్మించగలిగితే, మనము లోకము సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకున్న దానికంటే వాక్యం సంపాదించుకొని వాక్యం వలన తిరిగి జన్మించగలిగితే మన ప్రాణం మనకు తిరిగి దక్కుతుంది. దేవుని వాక్యం మనకు అందుకే ఇవ్వబడ్డది. దేవుడు మనల్ని ప్రేమించి తన మాటలు మనకు ఎందుకు దయచేశాడు అని అంటే మన ప్రాణాన్ని మనము తిరిగి దక్కించుకోవాలని. అలాంటి శక్తివంతమైన దేవుని వాక్యాన్ని మనము నిర్లక్ష్య పెట్టకూడదు. కీర్తనకారుడు అంటున్నాడు, నీ వాక్యము నన్ను బ్రతికించుతున్నది అంటున్నాడు, నా బాధల్లో నాకు ఇది నెమ్మది దయచేస్తుంది అంటున్నాడు. కాబట్టి మనల్ని ఆదరిస్తుంది, మనల్ని బలపరుస్తుంది, మనల్ని నడిపిస్తుంది, మనకు సరైన మార్గనిర్దేశకం చేస్తుంది, అన్ని విషయాల్లో మనకు తోడయుండి నడిపిస్తుంది. అంత గొప్ప వాక్యాన్ని దేవుడు మనల్ని ప్రేమించి మనకందరికీ సమీపంగా తీసుకొని వచ్చాడు. అందుకే ఈ వాక్యాన్ని మనం నిర్లక్ష్య పెట్టకుండా దేవుని మాటల్ని శిరసావహించి అంగీకరించి వాటి ప్రకారంగా మనం నడుచుకోగలిగితే అంతిమ విజయం మనదే. అంతిమ విజయము అంటే మన ప్రాణాన్ని మనము తిరిగి దక్కించుకోవడం. లోకంలో ఎందరో ప్రాణాలని తగ్గించుకోవాలని, కాపాడుకోవాలని చేయని ప్రయత్నం అంటూ లేదు. చివరకు శవాలను కూడా భద్రపరుచుకుంటున్నారు, కానీ దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. తిరిగి లేపగల సమర్థుడు దేవుడు. దేవుని మీద ఆధారపడితే, దేవుని యొక్క వాక్యం మీద మనం ఆధారపడగలిగితే తిరిగి మన ప్రాణాలను మనం దక్కించుకోగలుగుతాం. కాబట్టి దేవుని వాక్యాన్ని లక్ష్య పెట్టండి. దేవుని వాక్యం పైన గురి పెట్టుకుని బ్రతకాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.